ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా ఇవాళ నిర్మాణం విషయంలో కరెక్ట్గా ఒపీనియన్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్లను బట్టి చూస్తే ఎందుకంటే డేటా ఎవరో ఆడేం చెప్పలేడు, వాళ్ళ రోల్ లిమిటెడ్, ఆడు జీతం తీసుకుంటాడు వెళ్ళిపోతాడు. అసలు వాళ్ళందరూ ప్రైవేట్ వాళ్ళు, పాపం ఎక్స్పర్ట్సే కాబట్టి ప్రైవేట్ వాళ్ళు, వాళ్ళ మీద ఏం బాధ్యత పెడతాం మనం? అదొకటి. సిడబ్ల్యూసి అంటారా, గైడ్ బండి విషయంలో వీళ్ళ నిర్వాహకం చూసాం, వాళ్ళని కూడా మనం పూర్తిగా నమ్మలేము, వాళ్ళ కెపాసిటీని కూడా పూర్తిగా నమ్మలేము. పీపీఏ అంటారా, అది ఒక పోస్ట్ ఆఫీస్ లాగా పనిచేస్తాను తప్ప అది తన అధికారాలను ఏమాత్రం ఉపయోగించుకోవట్లా. పీపీఏ పోస్ట్ ఆఫీస్ లాగా తయారైంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ కాంట్రాక్టర్ గారి కనుసన్నల్లో పనిచేసేయే తప్ప ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్టుకి ఈఎన్సీగా ఎవరు ఉండాలో కాంట్రాక్టర్ గారే డిసైడ్ చేస్తారు. ఆఖరికి గవర్నమెంట్ ఎవరు నడపాలో కూడా ఆయనే డిసైడ్ చేస్తారు. అది మనందరికీ లోపాయి గారిగా తెలిసిన విషయమే, అధికారికంగా ఎవరో కాగితం రాసి ఇవ్వరు కానీ. కాబట్టి వీళ్ళని నమ్మి మనం దీన్ని ముందుకు పోలేము అనేది మా ఉద్దేశం. కాబట్టి అవసరమైతే ఈ ఓవరాల్గా ఇప్పటివరకు జరిగిన దాన్ని, ఇప్పటివరకు జరిగిన నిర్మాణాల వరకైనా మనకి గ్యారంటీ ఇచ్చే వాళ్ళని ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని ఒకళ్ళో ఇద్దరినో ముగ్గురునో హైర్ చేసుకోండి, వాళ్ళతోటి పరిశీలింపు చేయండి. ఈ కట్టిన గైడ్ బండు కాదు, డయాఫ్రమ్ వాల్ సేఫా కాదా అనేది ఇతమిద్దంగా తేల్చండి మహాప్రభు. ఆ డేటా ఇవ్వలేదని నువ్వు ఓకే అన్నావని వాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం కాదు. దాని మీద ఇప్పుడు కట్టిన డయాఫ్రమ్ వాల్ మీద ఒక ఫైనల్గా దాన్ని పనికొస్తుందా పనికిరాదా అని సర్టిఫై చేయండి. ఒక కొత్తగా ఒక ఇంకా బెస్ట్ ఎక్స్పర్ట్స్ని ఎవరున్నారో వాళ్ళని తెప్పించుకుని దాంతో సర్టిఫై చేయండి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ క్వాలిటీ మీద మీరు గ్యారంటీ ఇవ్వకపోతే దాని మీద బండు కట్టిన తర్వాత మీరేం చేయలేరు, దాన్ని ఏం మార్చలేరు. ఇవాళ నిజంగా అవసరం అయితే ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి రావచ్చు, కాదట్లా ఇంకొక 1000 కోట్లు కరెక్టే. కానీ అసలు అది లేకపోతే డ్యామ్ లేదు, అది లేకపోతే మొత్తం భద్రతకే ప్రశ్నార్థకం. కాబట్టి డయాఫ్రమ్ వాల్ విషయంలో ఖచ్చితంగా అది సరిగ్గా ఉంటే మంచిది, దేవుడి దయ వల్ల. లేదు ఇంకో డయాఫ్రమ్ వాల్ కట్టుకుందాం, తప్పదు. ఇంకోటి, ఇప్పటికి ఏమన్నా మామూలుగా తక్కువ డబ్బులు వేస్ట్ చేశారు అనుకున్నారా ఈ ప్రాజెక్టు మీద? కళ్ళు చెదిరిపోతాయి మనకి. 1770 కోట్లు పని పెండింగ్ ఉంది నవయోగా వాళ్ళది 2019లో. వీళ్ళు వచ్చి 200 కోట్లు ఆదా చేసామన్నారు. అన్నాళ్ళు ఇవన్నీ ట్రిక్కులు మామూలు ప్రజలకు తెలియదు పాప అమాయకులు. ఇవన్నీ కాంట్రాక్టర్ల ట్రిక్కులు మామూలే. 200 కోట్లు ఆదా చేశామని చెప్పారా? ఎడిషనల్ వర్క్స్ పేరు మీద 600 కోట్లు, కొత్త ఐటమ్స్ ఆఫ్ వర్క్ మీద 1000 కోట్లు. వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఆ ఇసుక కొట్టుకుపోయి గొయ్యి అయిందన్నారు కదా, ఆ గొయ్యి నింపడానికి 1600 కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారు అన్ని మెగాకే. 1770 కోట్లు ఉండాల్సిన ప్రాజెక్టు ఈ రోజున 4200 కోట్లకు వెళ్ళింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్వాహకం ఇది. 4200 కోట్లు. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత భరిస్తుందో తెలియదు, ఎంత మన నెత్తి మీద పడద్దో మనకు తెలియదు. సరే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు అయినా మన డబ్బే అనుకోండి, కానీ ఇదైతే మన డైరెక్ట్గా మన మీద పడద్దు, స్టేట్ గవర్నమెంట్ మీద. 4200 కోట్లకి చేశారు 1700 కోట్ల కాంట్రాక్ట్ని. తక్కువ నష్టం చేశారా మీరు? దాంతో పోలిస్తే ఇంకొక గైడ్ బండి కట్టినా పర్వాలేదు, ముందు సేఫ్గా కట్టండి. అది మేము చెప్పేది. వీళ్ళు ఆ మట్టి నింపేటప్పుడు ఆ ఇసుక తిరిగి 1600 కోట్లు తీసుకున్నారు కదా, ఇసుక తిరిగి నింపేటప్పుడు ఊరికే అందులో పోయటం కాదు, దాన్ని కాంపాక్ట్ చేయాలి. ఒక లేయర్ పోసి దాన్ని కాంపాక్ట్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ పోయాలి. ఎందుకంటే అది కొట్టుకుపోయింది ఎక్కడ? గైడ్ బండి చుట్టుపక్కల. అయితే గైడ్ బండి కాదు, డయాఫ్రమ్ వాల్ చుట్టుపక్కల. డయాఫ్రమ్ వాల్ చుట్టుపక్కల మట్టి లూజ్గా ఉంటే మళ్ళీ అది పనికిరాదు. రేపు పొద్దున్న దాని మీద మట్టి కట్ట కట్టినప్పుడు కింద నుంచి నీళ్ళు వెళ్తాయి. మట్టి కట్ట బరువును కూడా ఆపదది.
సో కాంపాక్ట్ చేయాలి. ఆ కాంపాక్టింగ్ సరిగ్గా చేయలే. 1600 కోట్లు తీసుకుని ఆ కాంపాక్టింగ్ సరిగ్గా చేయలే. తర్వాత అందులో ఒక రాడ్ లాంటి దూర్చి దాన్ని వైబ్రేట్ చేసి లోపల మళ్ళీ కాంపాక్ట్ గట్టిపరుస్తారు మట్టిని. ఆ వైబ్రో కాంపాక్షన్ సరిగ్గా జరగల. దానివల్లనే ఈ కొత్త డయాఫ్రమ్ వాళ్ళు పోసేటప్పుడు పోయాల్సిన దానికంటే ఒక 15% ఎక్కువ కాంక్రీట్ వెళ్ళింది. ఎందుకంటే లోపల బొక్కలు ఉన్నాయి, ఎరోజన్ అయిపోయి ఆ ట్రెంచ్